హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐబీ న్యాచురల్ వ్లాగ్స్. చూడండి, ఎర్లీ మార్నింగ్ 4:30 టైంకి లేచి మా పాపకి లంచ్ రెడీ చేయాలి. ఓకే, ఇక్కడ మాకు ఊర్లో ఇంటి పక్కన ఇల్లులు ఏమీ ఉండవు కాబట్టి నేను అల్లారం పెట్టుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫోర్కి అల్లారం పెట్టుకుంటాను. 4కి అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి అప్పుడు లేచి స్టార్ట్ చేస్తాను. నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. సండే ఒకటే కొద్దిగా మారుతుంది అంతే. స్కూల్కి వెళ్ళే టైం మొత్తం ఇలానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. బయట లైట్స్ ఉన్నాయి. లైట్స్ ఉండడం వల్ల చీకటి అనిపించలేదు అంతే. ఓకే, ఇప్పుడు నా పని నేను స్టార్ట్ చేయాలి. నేను తీసుకొచ్చి లోపలికి వెళ్ళి మొత్తం రైస్ తీసుకురావాలి. రైస్ తీసుకొచ్చి అప్పుడు బయట పెట్టుకుంటాను. ఓకే, చీకటిగా ఉంది, లైట్స్ వేయలేదు. పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు పడుకున్నారు కాబట్టి నేను లైట్స్ వేయలేదు. ఓకే, తర్వాత మొహం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు మిగతా పనులు నేను స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు బయటికి వెళ్ళి అక్కడ శంఖం పూలు పాదు ఉందన్నమాట. దానికి శంఖం పూలు ఉంటే హాట్ వాటర్లో వేస్తాను, బట్ లేవు. సర్లే లేవు కదా అని చెప్పి చూసాను, లేకపోయేసరికి నేను వచ్చాను అనమాట. చూస్తున్నాను ఇంకా చూస్తుంటే లేవు. సర్లే లేవు కదా అని చెప్పి లోపలికి వచ్చేసి అప్పుడు హాట్ వాటర్ పెట్టాను. హాట్ వాటర్ వన్స్ ఏమో ఇక్కడ రైస్ కడిగి పెట్టాను అనమాట. కడిగి పక్కన పెట్టాను. ఇక్కడేమో మొత్తం వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను బయటికి. ఇక్కడ హాట్ వాటర్ పెట్టాను. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయలు ఇవన్నీ లోపల ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి బయట పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ 10 సార్లు తరగకుండా. ఇప్పుడు ఇందాక హాట్ వాటర్ చూపించాను కదా, శంఖం పూలు ఉంటే దానికి వేసి తర్వాత లెమన్ పిండేదాన్ని, బట్ లేకపోవడం వల్ల లెమన్ వాటర్ ఇవాళ. ఓకే, తర్వాత ఈ ఆనియన్స్ అది కర్రీ చేయడానికి కట్ చేసుకొని నేను వెజిటేబుల్స్ ఫస్ట్ సింక్లో వేస్తాను అనమాట. వేసి కడుక్కున్న తర్వాత కోసుకుంటూ ఇంకా వెంటనే ఇంకా బాండి పెట్టుకొని వెంటనే కట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాండి పెట్టుకుంటాను. అది స్టవ్ వెలిగించడానికి అవ్వకపోతే ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో వెలిగించడానికి అవ్వదు కదా, అందువల్ల ఏం చేశానంటే ఫోన్ కింద పెట్టి అప్పుడు వెలిగించాను అనమాట. వెలిగించిన తర్వాత ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అప్పుడు కర్రీ చేయడానికి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, కొంచెం చిరాగ్గా ఉంటే ఏమనుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక ఆధారం కల్పించండి ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా నేను ఇండివిజువల్గా బతకాలి, నా కాళ్ళపై నేను బతకాలని చెప్పి నేను ఆలోచించుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని కర్రీ ప్రిపేర్ చేయడానికి అని చెప్పి ఇదంతా మీకు చూపించితే నాకు అవ్వట్లేదు అనమాట. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేయడం అంటే అవ్వట్లేదు అని చెప్పి ఆఫ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు చూడండి 5:30 అయ్యింది టైము. కొద్దిగా తెల్లవారిందనమాట. వర్షం కూడా పడింది బాగా. వర్షం పడిన తర్వాత సరే అని చెప్పి పాపను లేపేసా. తను వెళ్ళేలోపు నేను లంచ్ బ్యాగ్ సెట్ చేస్తాను. కర్రీ, పెరుగన్నం, రైస్, జ్యూస్ ఇస్తే తాగడానికి కూడా చిరాకు పడుతుంది. ప్లస్ జ్యూస్ కంటే ఫ్రూట్స్ తినడం బెస్ట్ కదా అని చెప్పి క్యారెట్, బీట్రూట్ కట్ చేసి బాక్స్లో పెట్టేసాను అనమాట. అది వాటర్, ఈ గ్లాస్తో వాటర్ లెమన్ వాటర్ పెట్టాను అనమాట. తను వచ్చి తాగుతుందని చెప్పి. ఇవాళ టిఫిన్ లేదు, వాళ్ళ డాడీ వర్షం పడుతుంది కదా రైస్ తినేమంటే తినేస్తుంది. నేనే చేయాలి, కాకపోతే నాకు గ్రైండర్ లేదు, దాని వల్ల చేయడానికి అవ్వట్లేదు. రెడీ చేస్తున్నాను. లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. చూడండి, బస్సు వచ్చింది.
ఫస్ట్ మా పాపని ఎక్కించుకుంటుంది అనమాట. అంటే ఇక్కడికి వస్తుంది ఫస్ట్, తర్వాత ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఎక్కించుకుంటుంది అనమాట. ఓకే, చూడండి బయలుదేరింది. నాకు ఎప్పుడు బాయ్ చెప్పకుండా బయలుదేరదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్